శ్రీరామావతారం. త్రేతాయుగంలో అధర్మం మరియు రావణుడి వంటి దుష్టులు అరాచకాలు పెరుగుతున్నప్పుడు విష్ణువు తన 7వ అవతారం ఎత్తాడు. ఆయనే శ్రీరామచంద్రమూర్తి. అయోధ్య నగరంలో సూర్యవంశానికి చెందిన ప్రతాపవంతుడైన దశరథుడు రాజుగా ఉండేవాడు. ఆయన ధర్మనిష్ఠుడు, ప్రజారంజకుడు, కానీ సంతానం లేనివాడు. సంతాన ప్రాప్తి కోసం ఆయన శృంగి మహర్షి మార్గదర్శకత్వంలో పుత్రేష్ట యాగం చేశాడు. యాగఫలంగా కౌసల్య రాణికి శ్రీరాముడు, కైకేయి రాణికి భరతుడు మరియు సుమిత్ర రాణికి లక్ష్మణుడు, శత్రుఘ్నుడు జన్మించారు. రాముడు చిన్నప్పటి నుంచే తేజస్వి, సూర్యుడు మరియు వినయశీలి. విశ్వామిత్ర మహర్షి యజ్ఞానికి విఘ్నం కలిగినప్పుడు, రాక్షసులతో బాధపడినప్పుడు ఆయన రాముడు మరియు లక్ష్మణుణ్ణి తనతో తీసుకువెళ్లాడు. అక్కడ రాముడు తాటక, సుబాహు వంటి రాక్షసులను వధించి విశ్వామిత్రుడి యజ్ఞాన్ని విజయవంతం చేశాడు. ఆ తర్వాత వాళ్ళు మిథిలకు చేరుకున్నారు. అక్కడ జనక మహారాజు తన కుమార్తె సీతకు స్వయంవరం ఏర్పాటు చేశారు. శివుడి భారీ విల్లును ఎత్తి దానికి నారి కట్టడమే స్వయంవరం యొక్క షరతు. ఎందరో రాజులు ప్రయత్నించినా ఎవరూ విజయం సాధించలేకపోయారు. అప్పుడు రాముడు సునాయాసంగా ఆ విల్లును ఎత్తి విరిచేశాడు. దాంతో సీతాదేవి రాముణ్ణి తన భర్తగా స్వీకరించింది. అయోధ్యకు తిరిగొచ్చిన తర్వాత రాముడి పట్టాభిషేకానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. కానీ కైకేయి రాణి తన దాసి మందరమాలకు ప్రభావితురాలై దశరథ మహారాజుకు తన 2 వరాలను గుర్తు చేస్తుంది. రాముడికి 14 సంవత్సరాల వనవాసం మరియు భరతుడికి అయోధ్య సింహాసనం. దశరథ మహారాజు నిస్సహాయుడై ఆ మాట నిలబెట్టుకోవాల్సి వచ్చింది. రాముడు ఎలాంటి వ్యతిరేకత లేకుండా తండ్రి ఆజ్ఞ స్వీకరించి సీత మరియు లక్ష్మణుడితో కలిసి అడవికి వెళ్లాడు. వనవాసం సమయంలో శూర్పణఖ ఘట్టం, కరదూషణుల వధ మరియు చివరికి రాక్షస రాజైన రావణుడి ద్వారా సీతాపహరణం వంటి అనేక సంఘటనలు జరిగాయి. రావణుడు సీతను లంకకు తీసుకువెళ్లి అశోకవనంలో బంధించాడు. సీతను వెతుకుతూ రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు, సుగ్రీవుడు మరియు వానర సైన్యాన్ని కలిశారు. హనుమంతుడు సముద్రాన్ని దాటి లంకలో ప్రవేశించి సీతాదేవి జాడను కనుగొన్నాడు. అక్కడ అతను రావణుణ్ణి హెచ్చరించి లంకా దహనం చేసి తిరిగొచ్చాడు. ఆ తర్వాత సముద్రంపై వారధి నిర్మించబడింది. రాముడు తన వానర సైన్యంతో లంకకు చేరుకున్నాడు. అక్కడ భీకరమైన యుద్ధం జరిగింది. అక్కడ రాముడి చేతిలో రావణుడు వధించబడ్డాడు. విజయానంతరం రాముడు అయోధ్యకు తిరిగొచ్చాడు. నగరం మొత్తం దీపాలు వెలిగించి ఆయనకు స్వాగతం పలికింది. ఆ రోజు నుంచే దీపావళి పండుగ జరుపుకుంటారు. అయోధ్యలో ధర్మం, న్యాయం మరియు సమృద్ధి నిండిన రామరాజ్యం స్థాపించబడింది. కానీ కథ ఇక్కడితో ముగియలేదు. ప్రజల సందేహాలు, విమర్శల కారణంగా రాముడు సీతాదేవిని అడవికి పంపించాల్సి వచ్చింది. అక్కడ వాల్మీకి ఆశ్రమంలో లవుడు, కుశుడు జన్మించాడు. చివరికి సీత మళ్లీ అగ్ని పరీక్షకు నిరాకరించినప్పుడు ఆమె తన తల్లి భూమాత ఒడిలోకి చేరిపోయింది. రాముడు తన రాజ్యాన్ని కుమారులకు అప్పగించి సరయూ నది తీరంలో నీటిలో ప్రవేశించి తన శరీరాన్ని త్యజించి తిరిగి విష్ణు స్వరూపంలోకి లీనమయ్యాడు. రామావతారం కేవలం ఒక రాజు కథ మాత్రమే కాదు. ఇది ఒక ఆదర్శ పురుషుడు, ఆదర్శ పుత్రుడు, ఆదర్శ భర్త మరియు ఆదర్శ రాజు యొక్క జీవన ప్రతిబింబం.